హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కవిత కిచెన్. ఈరోజు వీడియోలో పప్పు గారెలు చేశానండి పెసరపప్పుతో. వీటిని ముద్ద గారెలు కూడా అంటారండి. వరంగల్లో సందుల్లో గల్లీల్లో అమ్మే ఈ గారెలు చాలా బాగుంటాయండి. స్పెషల్ కూడా, వరంగల్ స్పెషల్ కూడా క్రిస్పీగా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా, ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇక్కడ కొలతలేమీ లేదు, మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి. ఒక 3-4 సార్లు కడుక్కుంటే మనకు పెసరపప్పు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కడిగేసుకున్నాను. ఇలా కడిగేసుకుంటే మనకు మంచిగా ఫ్రెష్ అయిపోయింది కదండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. పప్పు మునిగేంతగా వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకు పప్పు మంచిగా చక్కగా నానిపోద్దండి. కనీసం ఒక 4 లేదా 5 గంటలన్నా నానాలండి మనకి పెసరగారెలు చేసేటప్పుడు. చూడండి, మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది. ఒకటి చూపిస్తున్నాను, చక్కగా నానిందండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని, స్ట్రైనర్ పెట్టుకొని ఈ పప్పును వేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ అన్నీ పోతాయండి. మనం ఎప్పుడు పప్పు గారెలు చేసేటప్పుడు స్ట్రైనర్ కానీ జల్లెడ ఉంటే ఏదంటే అది దాంట్లో వేసుకుంటే మనకు గారెలు అనేటివి చక్కగా వచ్చేస్తాయండి, క్రిస్పీగా. లేకపోతే లూజ్గా అయిపోద్ది వాటర్ ఉంటే అందులో. చూడండి, తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. తర్వాత రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నాక మిక్సీ చేసుకోవాలండి. ఒకసారి కచ్చాపచ్చాగానే మిక్సీ చేసుకోవాలి. చూడండి, మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోద్దండి, కచ్చాపచ్చాగా. ఇప్పుడు ఇందులోకే పప్పును తీసుకోవాలండి. కొద్దిగా వేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోవద్దండి, కొద్దిగా తీసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుంది పప్పు కూడా. మరి మెత్త కూడా పట్టద్దండి. ఇలా మూత పెట్టేసుకొని పప్పును పట్టేసుకోవాలి. జస్ట్ ఒక పల్స్ ఇవ్వాలండి, అంతేనండి. లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరి మెత్తగా ఉంటే కూడా బాగా రాదు. మొత్తం ఇలా మిక్సీ చేసుకొని ఒక ప్లేట్లో లేదా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటికి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మనం ముందే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. కరివేపాకు తీసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీర తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్దవి ఆనియన్స్ తీసుకున్నాను. మనకు గారెలు చేసేటప్పుడు ఈ ఆనియన్స్ వేసుకుంటే చాలా క్రిస్పీగా బాగుంటుందండి. ఇప్పుడు మొత్తం మనకు పిండిలో కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకుంటే ఇప్పుడు చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా. కారం కూడా సరిపోకపోతే కొద్దిగా వేసుకోవద్దండి. ఇప్పుడు మనకు చేతికి తీసుకొని ఇలా ముద్దలాగా ఉంటే అప్పుడు మనకు గారెలు అనేటివి చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి కావాలండి. ఆయిల్ వేడైందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే మనకు తెలిసిపోద్ది. ఇక్కడ ఆయిల్ వేడైందండి. బాగా వేడైనాకనే మనము గారెలు వేసుకోవాలండి. ఆయిల్ ఇప్పుడు వేడైంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చేతిలోకి ఈ గారెల పిండి తీసుకోవాలండి. మా వరంగల్లో అయితే వీటిని ముద్దగారెలు కూడా అంటారండి. ఇలా ముద్దగారె అంటే ఏం లేదండి, ఇలా ముద్దగా వేసుకోవడమే. చేతికి తీసుకొని ఇలా అనేసి మొత్తం అలా వేసేసుకోవాలి. మా వరంగల్ ప్రత్యేకం అండి, చాలా బాగుంటుంది. ప్రతి వీధుల్లో అమ్ముతారండి. బండి మీద మనకు బండ్లు ఉంటాయి కదా, బండి మీద అమ్ముతారు. అప్పటికప్పుడు చేసిస్తారు బజ్జీలు, ఈ గారెలు చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తారు, కానీ వాళ్ళది వేరే ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడు వచ్చినా అక్కడ కొనుక్కుంటాము ఈ గారెల్ని. ఈ పెసర గారెలైనా బొబ్బరి గారెలైనా వేడితోనైనా చేసుకోవచ్చు అండి. మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి డౌన్ చేసుకొని ఒకసారి వేడైనాక తీసేసుకోవాలి. మరోవైపు కూడా చూపిస్తున్నాను. చూడండి, గారెలు ఇలా వేసేసుకోవాలండి. చేతిలో పిండి తీసుకొని అలా వేసేసుకోవాలి. ముద్దగా వేసుకోవాలి. వీటిని ముద్దగారెలు అంటారు. కొంచెం టైం పడుతుంది మనకు పచ్చిపిండి కాబట్టి. మనకు ఆయిల్ వేడైనాకనే వేసుకోవాలండి. తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి, మాడిపోవు. ముందు మాత్రం ఆయిల్ వేడైనాకనే వేసుకోవాలి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ తెలిసేమో, తెలియని వాళ్ళ కోసమో. ఇలా మనకు ఒకసారి టర్న్ చేసుకోవాలండి. అప్పుడు చక్కగా అన్నీ వేగుతాయి. చూడండి, ఈ విధంగా
ఇప్పుడు ఇంకో ప్రాసెస్లో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు వడల్లా కూడా చేసుకోవచ్చు. మనకు టైం లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వడలు అంటే అందరికి వచ్చేస్తాయి కదా, ఇలా చేసుకోవచ్చు అండి. చూడండి, ఒక టీ జాల్ ఉంటుంది కదా, టీ జాల్కి వాటర్ అప్లై చేసుకొని ఈ గారెల పిండిని తీసుకొని ఇలా మనం మధ్యలో హోల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లేకపోతే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్తో వేసుకోవచ్చు అండి. లేకపోతే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్తోనే వేసుకోవచ్చు. మనకు షేప్ బాగా రావాలంటే కాటన్ క్లాత్తో కూడా వచ్చేస్తాయండి. మనం ముందు వేసిన వాయి కొంచెం మాడినట్టు అవుతుంది, ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు గారె వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే చక్కగా అన్నీ సేమ్గా కాలుతాయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో, బంగారం కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు చూడండి, ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా. పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు. మనకి ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలంలో వర్షం పడితే ఈ గారెలు చేసుకొని తింటే ఇంకా అమోఘం అండి, చాలా బాగుంటుంది. మా వరంగల్ ప్రత్యేకత ఈ పెసర గారెలండి. వరంగల్ స్పెషల్ కూడా ప్రతి వీధుల్లో అమ్ముతారండి, బండి మీద. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.